హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి 24 జూన్ ట్రేడర్స్. ఓకే, ఇవాళ ట్రేడర్స్ నేను ఒక 2 ట్రేడ్స్ తీసుకున్నా. ఒక దాంట్లో ప్రాఫిట్ అయింది, ఒక దాంట్లో లాస్ అయింది. మొత్తం కలిపి ఒక 66 రూపాయలు లాస్ చేసిన. బ్రోకరేజ్ అయితే ఏం లేదు, కానీ ఎస్టీటీ జిఎస్టీ పడితే పడవచ్చు. మొత్తం కలిపి ఒక 70-80 రూపాయల వరకు కావచ్చు అన్ని కలిపి. ఓకే, ఈ ట్రేడ్స్ ఇవన్నీ ఏంటి అనేది ఒకసారి లాజిక్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్ 11:48కి ఒక కాల్ సైడ్ నిఫ్టీ, దాని తర్వాత 2:31 2 ట్రేడ్స్ తీసుకున్నా. ఏమిటనేది మనం చూసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్ మార్కెట్ వస్తే, మార్కెట్ చూడండి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, కంటిన్యూస్ గా బుల్లిష్ మూమెంటం. ఓకే, అండ్ ఫస్ట్ 1 అవర్ రేంజ్ కూడా బ్రేక్ అయింది కాబట్టి నేను ఓన్లీ బై సైడే ప్లాన్ చేస్తాను. సింపుల్ గా ట్రేడర్స్ నేను ఈ లెవెల్లో సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో ఫస్ట్ ట్రేడ్ ఇనిషియేట్ చేసిన. 11:45 అంటే సమ్వేర్ అరౌండ్ ఇక్కడ ఈ క్యాండల్లో నేను ఫస్ట్ ట్రేడ్ ఇనిషియేట్ చేసిన ట్రేడర్స్. ఈ క్యాండల్లో మార్కెట్ అప్ సైడ్ వస్తూనే ఉంది. ఓకే, దాంతో పాటు నేను ఇక్కడ ఏం చూస్తానంటే ట్రేడర్స్, బాటమ్ టు టాప్ ఫిబొనాచి పెడితే 50 లేదంటే 38 లెవెల్ కూడా అనుకోవచ్చు. ఒకవేళ కనుక మీరు ఇంకా డౌన్ సైడ్ నుంచి తీసుకున్నారు అనుకో ట్రేడర్స్, 23% కూడా వస్తుంది. సో ఇది ఒక వ్యాలిడ్ లెవెల్ అని. అండ్ దాంతో పాటు ఇక్కడ ఎవరైతే బయర్స్ ఉన్నారో ఆ బయర్స్ ని ట్రాప్ చేసి సెల్లింగ్ ఫ్రెష్ ఎంట్రీలు ఇన్వైట్ చేసినాక దాని తర్వాత నేను ఎంట్రీ తీసుకుంటాను కాబట్టి వర్క్ అవుతుంది అని అనుకున్నా. కానీ ఫస్ట్ ఒక 2-3 క్యాండిల్ ఇచ్చింది చూడండి. మీ ఫ్యూచర్ చార్ట్ లో నేను చూపిస్తా. ఫస్ట్ ఒక 2-3 క్యాండిల్ ఇచ్చింది మంచిగా, దాని తర్వాత ట్రేడర్స్ మొత్తం సైడ్ వేస్ అయిపోయింది. అండ్ ఫైనల్ గా నేను నా ఫస్ట్ టార్గెట్ ఏదైతే ఉంటుందో స్వింగ్ హై, ఓకే, ఆ లెవెల్లో లైక్ ఈ క్యాండల్లో నేను ఎగ్జిట్ చేసేసిన. ఎందుకంటే నాకు 500 ప్రాఫిట్ కాస్త 290 చూపిస్తాంది, 300 చూపిస్తాందిగా, 200 పోతే పోని అని రిస్క్ తీసుకున్నా. కానీ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినాక మళ్ళీ నాకు కాస్ట్ దగ్గరకు వచ్చి మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఐకి పోయింది. అది పక్కన పెట్టండి, 290 రూపాయలు ప్రాఫిట్ అయిపోయింది. ఇది అయిపోయింది. ఇంకొక ట్రేడ్ వచ్చేసి 2:31 నేను తీసుకున్న ట్రేడర్స్. 2:31 అంటే సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో నా టైం అయిపోతుంది అన్న లెవెల్లో, లైక్ నేను ఇక్కడ ఈ క్యాండల్ గ్రీన్ క్యాండల్ నేను తీసుకున్న ట్రేడర్స్. ఓకే, దీనికి గల రీజన్స్ చెప్తారా చూడండి. సేమ్ లాజిక్, సేమ్ రీజన్స్, కానీ ట్రేడర్స్ ఒక్క చిన్న మిస్టేక్ జరిగింది. అది నేను డబుల్ స్క్రీన్ లో చెప్పాలనుకుంటాను. చూడండి ట్రేడర్స్, ఈ లెవెల్లో ట్రేడర్స్ బ్రేక్ అయినాక పైకి వెళ్ళింది కదా ట్రేడర్స్. సో రిటర్న్ వస్తా అంటే ఈ క్యాండల్లో నేను ఎంట్రీ తీసుకున్నా. సేమ్ ఇక్కడ నుంచి బ్రేక్ అయింది, రిటర్న్ వస్తా అంటే ఈ క్యాండల్లో నేను ఎంట్రీ తీసుకున్నా. ఓకే, సేమ్ అప్ సైడ్ లైక్ బుల్లిష్ ట్రెండ్ అండ్ ఇది ఒక ట్రెండ్ సెటప్. ఇది ట్రాప్ అయింది, ఫ్రెష్ సెల్లర్స్ ని ఇన్వైట్ చేసిండు, అంతా ఓకే. కానీ ట్రేడర్స్ నా మిస్టేక్ ఏంటంటే ఈ ట్రేడ్ లో ఓన్లీ ఇది ఒక్కటే కాదు, దీనికంటే ముందు ఇక్కడ ఇది ఉంది అండ్ ఇవి ఉన్నాయి. సో వీటిని తినడానికి ఖచ్చితంగా మార్కెట్ వస్తుంది. అంటే లైక్ ఇక్కడ నుంచి ఎవరైతే ముందు కూర్చున్నారో వాళ్ళకి అంత ఈజీగా ప్రాఫిట్ ఇవ్వదు. ఇంత దూరం వచ్చిందంటే ఖచ్చితంగా 80-90% టైము వీళ్ళ ఎస్ఎల్ అన్ని తిన్నాకనే, ఫ్రెష్ సెల్లర్స్ ని ఇన్వైట్ చేసినాకనే పైకి పోతుంది. ఓకే, కానీ అది నేను గమనించకుండా ట్రేడ్ మిస్ అవుతుందేమో అని నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. ఏదైతే ప్రాఫిట్ చేసిందో అది లాస్ట్ లెక్క కన్వర్ట్ చేసి కూర్చున్నా. ఓకే, సమ్వేర్ అరౌండ్ నాది ఇక్కడ ఎంట్రీ ఉన్నది, సారీ ఇక్కడ సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లోనే ఎంట్రీ ఉంది. ఈ ఫాస్ట్ క్యాండల్ ఈ క్యాండల్లో నేను ఎగ్జిట్ అయిపోయినా సింపుల్. కానీ నెక్స్ట్ సార్ నుంచి ఇది ఒకటి గమనించిన, ఈ ట్రేడ్ పాస్ అయితానికి గల కారణం వచ్చేసి ట్రేడర్స్ మీరు చూసుకుంటే ఇక్కడ ఏదైతే స్వింగ్ ఉందో ఈ స్వింగ్ ను కొట్టేసింది, కానీ అక్కడ అది కొట్టేయలేదు. స్వింగ్ అన్నా లేదంటే ఇట్లా ఒక ట్రెండ్ లైన్ అన్నా ఏదన్నా ఒక ట్రాప్ జరిగితే, అంటే దీన్ని ఇండ్యూస్మెంట్ అంటారు ట్రేడర్స్. నేను ఇవాళ యూట్యూబ్ వీడియోలలో కొంచెం సెర్చ్ చేసి కొంచెం నాలెడ్జ్ తెలుసుకుంటే దీన్ని ఇండ్యూస్మెంట్ అంటారట.
అంటే ట్రాప్ క్రియేట్ చేస్తున్నారు అట్లా. సో ఇవన్నీ కొన్ని కొన్ని నేను కూడా లెర్నింగ్ చేస్తాను, అప్లై చేస్తాను, లాస్ అవుతానే ప్రాఫిట్ అవుతానే. ఓకే, వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి.